పంచశరశాస్త్రబోధనా పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. కాంచీపుర పరిసరమున యవ్వనమును కలిగిన కుమారి దృష్టి కటాక్షముతో కాముని జయించిన శివుని మోహింపజేయుచున్నది. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ, కామశాస్త్ర బోధనకు పరమాచార్య రూపమైన దృష్టిపాతేన కటాక్షముతో కాచన ఒకానొక కుమారి బాలిక కామజేతారం కాముని జయించిన శివుని మోహయతి మోహింపజేయుచున్నది. కామశాస్త్ర బోధము నొనరించుటలో ప్రథమాచార్య తత్వమును బోధించిన దృష్టిపాతముతో కాంచీపుర సీమయందలి ఒకానొక కుమారి అయిన శివుని మోహింపజేయుచున్నది. కాంచీపుర పరిసరములందు కుమారి ఉన్నది. ఆమె బాల్యము దాటి వనమునందు ప్రవేశించగానే కాముని జయించిన శివునే మోహింపజేయుచున్నది. కామాక్షీదేవియే స్వయముగా జ్ఞానమనే స్వరూపముగా గలది. అమ్మవారి కటాక్షము కాముని అన్ని ఆయుధముల కన్నా గొప్పది. కాముని బూడిది చేశాననుకునుచు శివుడు అమ్మవారి దృష్టిపాతముతో మోహమును పొందినాడు. కైవల్య సుఖమునకు దూరుడై జీవేశ్వర భేదము నుండి సంచరించి దుఃఖములు పాలైనాడు. సంసారములో ఒకవేళ కైవల్యం అందగోరి అమ్మవారిని ఆరాధించినచో ఆమె దృష్టిపాతము కలిగి శివత్వము అనగా జీవ శివైక్య రూపం అంటే కైవల్యమును పొందుదము. శివుడు జీవుడొగుట, జీవుడు శివుడొగుట అమ్మవారి దృష్టిపాతము చేతనే సంభవించును. అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మన మీద పడితే మన కామ్యాలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో తీరును. అమ్మవారి అనుగ్రహంతో మనం ఏవైతే మంచి కోరికలు మంచి సంకల్పం చేస్తామో అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో తీరుతాయి.